మేడ్చల్ జిల్లా గట్కేసర్ జాతీయ రహదారిపై బైఠాయించిన మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు తెరాస నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా గట్కేసర్ పట్టణంలోని అన్ని దుకాణ సముదాయాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ మద్దతు తెలుపుతున్న గట్కేసర్ పట్టణ వ్యాపారులు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు పూర్తి మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామని, వెంటనే నూతన రైతు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి, కొంతం అంజిరెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, రైతు సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున మన గట్కేసర్ మండలమే కాకుండా మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ, కీసర మండలం తరఫున ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా కూడా నరేంద్ర మోడీ ఏదైతే గత 2 నెలల క్రితం తెచ్చిన ఈ వ్యవసాయ బిల్లులో 3 బిల్లులను చట్టాలుగా తీసుకొచ్చి ఈరోజు ప్రజల వ్యవసాయంపై ఏదో వాళ్ళని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాళ్ళు ఎంఎస్పీ ధర లేకుండా, ఈరోజు కనీస మద్దతు ధర లేకుండా రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఒక కార్పొరేట్ వ్యవస్థ ఈరోజు ఏదైతే అగ్రిమెంట్ సిస్టమ్ ద్వారా ఈరోజు రైతాంగాన్ని వ్యవసాయం చేసుకోమని అంటున్నారు, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు 5 ఎకరాల లోపున్న 86% రైతులు ఈరోజు తనకు పండించిన పంటని ఈరోజు వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ అమ్ముకునే వీలుందని వాళ్ళ బిల్లులో ఉన్నది. కానీ అటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతు ఈ పక్క రాష్ట్రంలో, పక్క మండలానికి వెళ్ళి అమ్ముకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ట్రాన్స్పోర్ట్ విషయంలో. అలాంటిది ఈరోజు బీహార్లోనో దిల్లీలోనో రేటు ఉంది కానీ అక్కడ పోయి అమ్మే పరిస్థితి ఉండదు. ఇటువంటి ప్రైవేట్ బిల్లుల వల్ల ఈరోజు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఇప్పటికే గోడామ్స్ నిర్మించుకోవడం, కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవడం, దాని వలన ఇక్కడ కొన్న పంటని వాళ్ళు అక్కడ స్టోరేజ్లలో స్టాక్ పెట్టుకొని కొరత సృష్టించే అవకాశం ఉంది. దీనిపై రైతులకే కాకుండా పేద ప్రజలకు కూడా ఈరోజు నిత్యావసర ధరలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు 1 కోటి మంది ఈరోజు దాదాపుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు శాంతియుతంగా 15 రోజులుగా ఎంత చలిలో అంటే ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు ఈరోజు రైతన్నలు చేస్తూ ఉన్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు మా గట్కేసర్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మేము కూడా వారికి సంఘీభావంగా ధర్నాలో పాల్గొంటున్నాం. రైతు బిల్లులో ఏదైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళు విత్డ్రా చేసుకునేంత వరకు మా నిరసన కార్యక్రమంలో మా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా మల్లారెడ్డి గారి సూచన మేరకు ఈరోజు చేస్తా ఉన్నాం. కంటిన్యూ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దండుగా అన్న దగ్గర వ్యవసాయం పండుగల నిర్వహిస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతు బంధు ఇచ్చి, అలాగే ఇన్సూరెన్స్ కూడా రైతులకు ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఎంఎస్పి ధరలు కూడా వాళ్ళకు చెల్లించి అన్ని ఏదైతే పంట పండిస్తున్నారో దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్న మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇలా కేంద్రంలో చూస్తే మన రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని రైతులకు ఇబ్బంది పాలు చేస్తూ పండుగ లాంటి రైతాంగాన్ని దండుగా చేస్తున్న మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మన మొత్తం రైతాంగం మొత్తం కూడా వాళ్ళని దుయ్యబడుతూ మొత్తం దేశమంతా ఇలా ఈ యొక్క ధర్నా చేస్తున్న సందర్భంగా వాళ్ళు తెచ్చిన చట్టాలని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా వాళ్ళు ఏదైతే ఎంఎస్పి లేకుండా నిత్యావసర సరుకులు నిల్వ చేసుకునే విధంగా ఏదైతే చేస్తున్నారో అది చాలా ఓన్లీ కార్పొరేట్లకే అది వర్తిస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఎముకలు కొరికే చలిలో కూడా రైతులందరూ ధర్నా చేస్తున్నారు. అంటే మోడీ గారు దీన్ని గుర్తించి వారు తెచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని ఈ ధర్నా సందర్భంగా మేమందరం కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రైతులకు వ్యతిరేక విధానంలో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా మరి ఈనాడు నిర్ణయం తీసుకొని రైతులకు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న సందర్భంలో, భారత బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి కూడా రైతుల పక్షాన్ని నిలబడుతుంది. అందుకోసమే భారత్ బంద్ ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లును ఉపసంహరించుకొని రైతులకు న్యాయం చేసే విధంగా ఈ పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో మనవి చేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. 12 రోజుల నుంచి
రైతులు ఢిల్లీలో మరి పంజాబ్ హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. వారికి సంపూర్ణ మద్దతు ఈనాడు 16 పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలని కూడా. అందుకోసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చట్టాన్ని సవరించి మా బిల్లును ఉపసంహరించుకొని చేయవలసిందిగా మోడీ గారిని మరి కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, యావత్ రైతాంగం అంతా కూడా రైతుల పక్షాన్ని నిలబడుతుందని స్వయంగా మనవి చేసుకుంటూ ఈ ఉద్యమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ సంపూర్ణంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ పక్షాన మరి టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరి 3 గంటల వరకు కొనసాగించే విధంగా మరి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ పాత్రికేయులకు, మిత్రులకు, పోలీసు వ్యవస్థకు కూడా సవినంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వ్యవసాయదారులకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చినందుకు భారత్ బంద్ సందర్భంగా మా సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు బంద్ పిలుపునిచ్చినాము. దాని సందర్భంగానే ఈరోజు గట్కేసర్ల మా సుధీర్ రెడ్డి అయినా కానీ, మా నందరెడ్డి అయినా కానీ, మా రాజశేఖర్ కానీ, మా ప్రెసిడెంట్లు కానీ, మా సర్పంచ్లు కానీ, చైర్మన్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున కౌన్సిలర్లు కానీ ఇక్కడ ధర్నా కూర్చున్నాము. ఏది ఏమైనా గత 6 సంవత్సరాల సంది కూడా మన తెలంగాణ సీఎం అయినాక మన రాష్ట్రానికి సాగునీరు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా సాగునీరు కానీ 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిండు మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా కేంద్రం ఉన్నది. ఇప్పుడు కొత్త కార్పొరేట్ సంస్థలకు అందరూ కూడా వాళ్ళకి తొత్తులు పలికేందుకు కొత్త బిల్లులు తెచ్చి ఇవన్నీ కూడా రైతులను నష్టం పరిచే విధంగా వాళ్ళకందరూ కూడా ఈ బిల్లులు తీసుకొచ్చిండు. తప్పకుండా ఈ బిల్లులు వెనుకకు తీసుకోవాలని కూడా మనవి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం గత 12 రోజుల సంది కూడా పంజాబ్ వాళ్ళు కానీ, హర్యానా వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి సాంఘికభావం తెలుపుతందుకే ఇక్కడ కూడా మేము కూడా ధర్నా చేస్తున్నాం. ఏది ఏమైనా మనది ఈ బిల్లులన్నీ కూడా అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ వ్యవసాయదారులకు పనిచేస్తాయి. అటువంటి కార్పొరేట్ బిల్లులు మన తెలంగాణకు, మన ఇండియా భారతదేశానికి తెస్తే ఆ బిల్లులు నడవాయి. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు 3 ఎకరాలు 4 ఎకరాలే వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణలో అన్ని రకాలు కూడా మన సీఎం కేసీఆర్ గారు ఆలోచన చేసి రైతును రాజు చేసే విధంగా రైతు వేదికలు కానీ, రైతు ఇవన్నీ కళ్ళాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మించి ఎక్కడ ధాన్యం అక్కడనే కొనుగోలు చేసి వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ఎక్కడో పోయి 3 ఎకరాలైనా 4 ఎకరాలైనా తీసుకుపోయి ఎక్కడ అమ్ముకోలేడు, కొనలేడు. ఇదంతా దళాల్లో వేస్తే వాళ్ళకే మొత్తం ధర కూడా